మీరంటున్నది రైటా, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న ఈ 95% మంది రైటా? రే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసుకోరా. వాయిస్ ఆఫ్ విమెన్ అన్నారు కాబట్టి నేను డైరెక్ట్ మీ వాయిస్ నే తీసుకోవాలనుకుంటున్నాను అనసూయ గారు. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. ఏమిటండి మీరు మాట్లాడేది? నగ్నంగా తిరగమని మేం చెప్పలేదే, తిరుగుతున్నారని మేము అనలేదే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. కాదు, నాకేం అభ్యంతరం. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పుంటేలా. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండన్నమాట. అరే ఇజ్జత్ పోయి మేము ఏడుస్తా ఉంటే గట్లా నవ్వుతారేమన్నా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా పురుష అహంకారంతో కూడుకున్నటువంటి ఈ సమాజానికి సిగ్గుందా? నీ చేతులు ఇరిపోను, నీకు మాయరోగం వచ్చి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. శివాజీ ఆడవాళ్ల వేషధారణ మీద మాట్లాడినందుకు అతన్ని వెనకేసుకొచ్చే ఈ ఆడవాళ్లకి బుద్ధుందా అని నాగబాబు గారు చాలా ఆవేశపడిపోయారు. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. వార్నింగ్ అందాంలేండి, ఎందుకంటే నాగబాబు గారు కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర చూసుకోండి. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్నా మేమే. ఏమనిచ్చారు అనంటే, ఆడవాళ్ళు అలాగే బట్టలేసుకుంటారు, నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి మీకు అప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడిన దానికి ఇంటికి వెళ్ళి మా అన్నయ్య తలవాచెల్ల చివట్ల పెడతాడు, దానికి కూడా సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను. మీకు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని. ఇప్పుడు అనసూయ ఏమన్నా హీరోయిన్ ఆమె? నేను కూడా హీరోయిన్నే. అది నిన్ను కాదు, హీరోయిన్స్ ని. ఒక ఆంటీ అమ్మాయిలంటే ఆంటీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? సైడ్ ఆర్టిస్ట్ ఏదో రక్తం మత్తనో ఏదో అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈమెతో బోడీ లింగాలు, ఇది ఒక బోడీ లింగం. ఏంటది? ఈమెతో బోడీ లింగాలు, ఇది ఒక బోడీ లింగం. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. మీకు అలాగే మిమ్మల్ని ప్రవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికి లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. భయపడే రకాన్ని మాత్రం ఎవరు దొంగరా అంటే గుడ్డబట్టల దొంగ, దీని మొత్తం ఇప్పుకొని ఉంటది కదా. ఇది మొత్తం ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, నోరు పడిపోయిందా? కాబట్టి దురికొస్తుంది. దీని ముఖానికి గాడిదెత్తి ఎదిగింది. ఇది తిట్టదని చెప్పరా? ఇద్దరు పిల్లలు ఉన్నారు. బికినీలంటే ఏదో షార్ట్లు వేసుకొని ఇంట్లో తిరుగుతుందంట. ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగ్లు చేయించుకుని, ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. ఈ మొగనికి అందం ఎవరికి చూపించాలి? తమ్మి అందం ఎవరిని చూపించాలి? మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు. చెప్పయ్యా, ఎవరిని చూపిస్తారు? మొగని చూపిస్తారా లేకపోతే ఇప్పుకొని బయట మొగోళ్ళకి చూపిస్తావా? నీ మొగనికి చూపించే అందము బజార్లోకి వచ్చి నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా అంటే గా ఇష్టం వచ్చినట్టు మరి వాళ్ళు కూడా అంటారు. మరి పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. నాగబాబు ఆయన ఎందుకు చెప్తుండు, ఇంట్లో మీరు చూసుకోరా స్వామి. ఫస్ట్ మీకు నడుస్తుంది, మీరు డబ్బున్న వాళ్ళు భయ్, మీకు నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ మాకు అట్లా నడవదు. మాకు పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలి. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇప్పుడు బయట 100 మంది ఆడవాళ్ళు అడుగుదాం, 90.90 మంది అందరూ ఇది రైటే అంటారు. కానీ వీళ్ళకి లేని వాళ్ళకి ఏ నుంచి వచ్చిందో అని రాంగ్ అంటు శివాజీ 100% కరెక్ట్ చెప్పిండు. శివాజీ అన్న, నువ్వు మాకు దేవుడు అన్న. సినిమా ఫీల్డ్ కే కాదు, దేశం మొత్తానికి, యూత్ కి, ప్రజలకి నువ్వు దేవుడు అన్న. సినిమాలో హీరోయిన్లు బట్టలు అయితే చింపేసుకుంటుంటే వద్దమ్మా కప్పుకోండి అన్న అన్నాడు తప్ప. బట్టల్ని కప్పుకోండి అన్నాడు ఇలా తప్ప. చెప్పండి అన్న.
గరకపాటి నరసింహరావు గారు సాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు అపర మేధావులు వచ్చి చెబుతున్నారు అయ్యేండ్రు తైతక్కలాడే అయితే ఏంటారు చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.